కళ్ళు మిరమిట్ల గొలిపే దివ్య ప్రకాశం. ఇంకా దగ్గరికి వెళ్లి చూద్దాం అనుకుంటూ మరో అడుగు ముందుకు వేయబోయాడు మోషే. కాని అంతలో మండుచున్న పొద నుండి ఒక దివ్య స్వరం వినిపించింది. ఆగు మోషే, ఆగు అన్నది ఆ స్వరం. ఎవరు? తనను పిలుస్తున్నారు ఎవరు? మోషే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. కాస్త తికమక పడ్డాడు. మోషే, మోషే! మరలా అదే పిలుపు వినిపించింది. అనుమానం లేదు, ఇది దేవుని స్వరమే అనుకున్నాడు మోషే. సవినయంగా చిత్తం ప్రభు అంటూ బదులు పలికాడు. దగ్గరకు రాకు, చెప్పులు ఇడువము, నీవు నిలుచున్నది పవిత్ర స్థలం అన్నారు దేవుడు. వెంటనే చెప్పులు విడిచి నేలపైన సాగిలపడ్డాడు మోషే. తమరు ఎవరు ప్రభు అని అడిగాడు మోషే. నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఏకోబుల దేవుడను. నా పేరు యావే, నేను ఉన్నవాడను అన్నారు దేవుడు. మోషే ఆనందపడ్డాడు. దేవుడు మళ్ళీ ఇలా అన్నారు, నా ప్రజలు, నీ జాతి జనులు అనుభవిస్తున్న కష్టాలను కళ్ళారా చూశాను. ఈజిప్టు బానిసత్వం నుండి వారిని విడిపిస్తాను. నా ప్రతినిధిగా నీవే ఆ పని చేయాలి. నీవు ఫరోరాజు వద్దకు వెళ్ళు. నీ సోదరుడగు అహరోనును కూడా వెంటబెట్టుకుని వెళ్ళు. ఇజ్రాయేలు ప్రజలను స్వేచ్ఛగా తమ దేశానికి వెళ్ళనీయమని చెప్పు అని ఆదేశించారు దేవుడు. ప్రభు, నా మాటలు ఎవరు నమ్ముతారు? మీరే నన్ను పంపించారని వారిని నేనెలా నమ్మించగలను అని సవినయంగా అడిగాడు మోషే. అప్పుడు దేవుడు, నీ చేతిలో ఉన్న కర్రను నేల మీద పడవే అన్నారు. మోషే అలాగే తన చేతి కర్రను నేల మీద పెట్టాడు. తక్షణమే ఆ కర్ర పాముగా మారిపోయింది. ఆ పామును పట్టుకో అన్నారు దేవుడు. మోషే పాముని పట్టుకోగానే అది తిరిగి కర్రగా మారిపోయింది. ఇలాంటి సూచనలు బట్టి ఫరోరాజు మరియు ప్రజలు కూడా నీ మాట వింటారు. నేనే నిన్ను పంపించాను అని వారు నమ్ముతారు అని దేవుడు మోషేకు నచ్చజెప్పి మోషేను ఈజిప్ట్ దేశానికి పంపించారు. ఈ ఒకే ఒక్క సంఘటనతో దేవుడు మోషే జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేశారు. అతన్ని సంపూర్ణంగా తన మార్గానికి మళ్లించగలిగారు. హోరేబు కొండ దిగి ఇంటికి వెళ్లిన మోషే, నేను మా చుట్టుపక్కల చూడడానికి వెళుతున్నాను అని తన మామ అయిన రావువేలికి చెప్పాడు. మరుసటి రోజు తన భార్య బిడ్డలను వెంట తీసుకుని ఈజిప్ట్ దేశానికి బయలుదేరాడు. ఈజిప్ట్ చేరుకున్న తర్వాత దేవుడు ఆదేశం ప్రకారం తన సోదరుడగు అహరోనుతో కలిసి ఫరో రాజు వద్దకు వెళ్ళాడు. ఇజ్రాయేలు ప్రజలను ఈజిప్టు వదిలి పోనిమ్మని మా దేవుడైన యావే నిన్ను ఆదేశిస్తున్నారు అని చెప్పాడు మోషే. ఆ మాటలకు ఫరో రాజు తోకతొక్కున తాచుపాములా బుస్సుమని పైకి లేచాడు. ఎవరా యావే దేవుడు? అతని మాటలు నేనెందుకు వినాలి? నేను ఇజ్రాయేలీలను వెళ్ళనివను అని కరాఖండిగా గట్టిగా అరిచి చెప్పాడు ఫరోరాజు. అంతేకాదు, ఈ రోజు నుండి ఇటుకల తయారీకి అవసరమైన గడ్డిని కూడా వారే కోసుకొని తీసుకురావాలి అన్నాడు.